యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనల్ని ప్రేమించి తన దయగలిగిన రెక్కల చోటున మరుగుపరిచి పాటలు, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనల్ని ఆయన సన్నిధిలో నడిపించారు. కొద్దిసేపు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి మనం చూద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. లేవి కాండం 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. లేవి కాండం 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్తున్నారు. దేవుడు చెప్తున్న వంటి మాట ఏంటంటే, నేను మీ మధ్య నడిచెదను. అలాగే మరొక మాట చెప్తున్న మాట ఏంటంటే, మీకు తోడై ఉందును. ఈ చదవబడిన వంటి భాగంలో యేసయ్య ఇలా చెప్తున్నాడు. ఒకటి, నేను మీ మధ్య నడిచెదను. రెండోది, మీకు నేను తోడై ఉందును అనేవంటి విషయాలు ప్రభు చెప్తున్న వంటి మాట. ఈ చదవబడిన వంటి వాక్య భాగములో దేవుడు మనకు తోడై ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? మనతో దేవుడు నడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు మనతో ఉంటే, మనతో నడిస్తే మన జీవితాలు బాగుపడతాయని, అపాయం నుండి తప్పించబడతామని, ఆశీర్వదించబడతామని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్నాడు. ఈ చదవబడిన వంటి వాక్య భాగములో దేవుడైన యెహోవా ఇలా చక్కగా చెప్పాడు. ఏమని? నేను మీ మధ్య నడిచెదను. దేవుడు మన మధ్యలో ఉండాలి అంటే, ఆయన మన మధ్యలో నివాసం చేయాలి అంటే, మనతో నడవాలి అంటే ఏం చేయాలనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములు మనకు తెలియచేస్తుంది. ఒకటి మనం గమనించాలి. యేసు ప్రభు, పేతురు, ఆయన శిష్యులు వీళ్ళందరూ ఉన్నప్పుడు సముద్రం మీద యేసయ్య నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చారు. వారి యొద్దకు వచ్చినప్పుడు శిష్యులు భయపడ్డారు, భూతం అనుకున్నారు. కలవరాల మధ్యలో ఉన్నటువంటి వారిని యేసయ్య వారిని ఆదరించి చేరదీసి వారిని ధైర్యపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రభువారు నేనే అనే మాటను ఎప్పుడైతే చెప్పాడో, పేతురు వెంటనే అడిగాడు. ఏమని? నీవైతే నేను నీళ్ల మీద నడిచేటట్టు నాకు ఆజ్ఞను ఇమ్మని చెప్పాడు. దేవుడు చెప్పిన వంటి మాట ఏంటి? నేను మీ మధ్య నడిచెదను.
రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, మీకు దేవుడనై ఉందును, తోడై ఉందును అనేవంటి విషయాలు పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పినప్పుడు పేతురు వెంటనే ప్రభువుని అడగటం జరిగింది. ప్రభు కూడా వారికి ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఒకటి గమనించండి, మీ పిల్లలు మీకేదైనా అడిగితే మీరు ఏం చేస్తారు? ఏంటంటే 10 రూపాయలు కావాలని చెప్పి, లేకపోతే 20 రూపాయలు కావాలనే, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కొనుక్కోవాలనో వెంటనే వారు మీ ఎద్దుకు వచ్చి అడిగినప్పుడు మీరు వెంటనే వారికి ఇస్తారా లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం అడిగిన ప్రతి వారికి నిశ్చయముగా ఆయన దయచేస్తాడు. అడిగిన ప్రతి వారికి నిశ్చయముగా దేవుడు దయచేస్తాడు. మరి దేవుని అడిగే వ్యక్తి ఎలా ఉండాలంటే కపటం లేని వ్యక్తిగా ఉండాలి, ధైర్యవంతుడిగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి, పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఇచ్చిన దాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి, దాని ద్వారా ప్రయోజనం పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఒక చిన్న పిల్ల ఇంట్లో వాళ్ళకి అంటుంది, అక్కకు పెళ్లి చేశారు కదా, నా పెళ్లి ఇప్పుడు చేస్తారు అని. ఏంటండి, ఆమె తిప్పి కొడితే 5 సంవత్సరాలు కూడా ఉండవు. చిన్న పిల్ల 4 సంవత్సరాలు ఉంటుంది. పెళ్ళి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అటు తిరిగి వచ్చి ఇంట్లో వాళ్ళు అంటుంది, అక్క పెళ్లి చేశారు కదా, నా పెళ్ళి ఇప్పుడు చేస్తారు. పెళ్ళి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు అంటున్నారు, నీ పెళ్ళి ఇప్పుడు కదమ్మా, ఇంకా 15 సంవత్సరాలు ఆగాలి. అప్పటికి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 20 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది ఏంటండి, చిన్నపిల్ల అడిగిన వెంటనే చేసేస్తారా? అడిగిందల్లా ఇచ్చేస్తారా? కొంతమంది వెనక ముందు ఆలోచన చేస్తారు. తన వయస్సు ఏంటో తనకు తెలియదు, పెళ్ళంటే ఏంటో తనకు తెలియదు. తన ఇంట్లో ఏం జరిగిందో అది చూసి ఆ పిల్ల వాళ్ళని అడగటం మొదలుపెట్టింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నారు, అట్లా అడగకూడదు, చిన్నపిల్లవి, అది తప్పు అని. అంటే మరి అక్కకి చేశారుగా, మరి నాకు ఎందుకు చేయరు అంటే అలా అడగటము చాలా తప్పు అని వీళ్ళు ఆ చిన్న పిల్లల్ని మందలిస్తా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అలవాటు మానిపోయింది, మర్చిపోయింది. ఆ తర్వాత యథావిధిగా నడిపించబడటం మొదలైంది. పేతురు చేసినటువంటి పని ఏంటంటే ప్రభును అడిగాడు, ప్రభు వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇచ్చిన దాన్ని పేతురు కాపాడుకున్నాడా? సంపూర్ణంగా నడిచాడా అంటే అది కూడా లేదు. కాపాడుకున్నాడా అంటే దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృపను ఎంతో మందికి ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, కూర్చొని మాటలు వింటున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆయన కృపను ఇచ్చాడు. పరిచర్య చేసే కృప కావచ్చు, పాటలు పాడే కృప కావచ్చు, ఏదో ఒక కృప దేవుడు వారికి అనుగ్రహించారు. దేవుడు వారికి ఇచ్చిన దాన్ని వారు కాపాడుకున్నారా అంటే అక్కడ వాళ్ళు కాపాడుకున్నట్లుగా కనపడలేదు. యేసయ్య చెప్తున్నాడు, నేను మీ మధ్య నడిచెదను, ఆయన మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది అనేవంటి విషయాన్ని చూస్తే పేతురు ఏం చేశాడంటే, పేతురు నడుస్తూ 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 దేని చుట్ట మొదలు పెట్టాడంట? చెప్పండి, దేని చుట్ట మొదలు పెట్టాడండి? గాలిని చూచి మునగసాగాను బైబిల్లో రాస్తుంది. పేతురు ఎప్పుడైతే ప్రభుని చుట్టం మానేశాడో, సమస్తమును అనుగ్రహించిన దేవుని విడిచిపెట్టి ఈ రోజున ఏం చేస్తుంటారంట? పక్క చూపు చూస్తుంటారు, పక్క చూపు చూస్తుంటారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, తమ జీవితాన్ని తామే పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. అందుకని పేతురు గాలిని చూచి మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన కేకలేస్తున్నాడు. ఏమని? ప్రభువా నన్ను రక్షించమని కేకలేసినప్పుడు యేసు ఏం చేశాడంటే వెంటనే, చెప్పండి, వెంటనే
చెయ్యి చాపి అతను చెయ్యిని పట్టుకొని పైకి లేపాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఒకవేళ వారి మధ్యలో లేకపోతే పేతురు ఏమైపోయాడండి? మునిగిపోయాడు. ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు నువ్వు ఎలా మునిగిపోతున్నావు ఒకసారి ఆలోచించు. ఏ విధంగా నువ్వు మునిగిపోతున్నావో, ఎటువంటి విషయంలో మునిగిపోతూ ఉన్నావో, దేవుని నీ హృదయంలో నీ కుటుంబంలో చేర్చుకోవలసిన నీవు యేసయ్యకు చోటు ఇవ్వకుండా ఏం చేస్తున్నావండి? దేన్ని చోటిస్తున్నావు నీ హృదయంలో? నీకున్న సంపాదనను, నీకున్న ఆస్తిని, నీకున్న ఐశ్వర్యాన్ని, నీకున్న డబ్బును నీ హృదయంలో చోటిస్తున్నావే కానీ నేను సృష్టించిన వంటి దేవునికి నీవు చోటు ఇవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టంలో ఉన్నవాడు వంగి వంగి వస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడండి? బాధలో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, కన్నిటి మధ్యలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పాస్టర్ గారు చెప్పిందల్లా చేస్తాడు. మోకరించంటే మోకరిస్తాడు, ఎత్తు చేతులు అంటే ఎత్తుతాడు, నీళ్ళు మోకాళ్ళు ఏమంటే నీళ్ళు మోకాళ్ళు వేస్తాడు. ఎందుకని? ఆయన చెప్పింది చేస్తే మనకున్న బాధలను తొలగిపోతాయని చేస్తారు. తొలగిపోయిన తర్వాత శుభ్రంగా కూర్చుంటాడు, పెళ్లి భోజనానికి వచ్చిన వాళ్ళగా. ఏంటండి? పెళ్లి భోజనానికి వచ్చినట్లుగా కూర్చుంటారు కొంతమంది. ఏంటి, నాకు వయసు అయిపోయింది. ఎంతరా నీ వయసు? ఎంత? 45. ఇంకా మిగతా 55 సంవత్సరాలు ఏం చేయలేడు? ఏం చేస్తాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని 100 సంవత్సరాలు అనే మాట గ్యారెంటీ లేదు. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావు అనే మాట గ్యారెంటీ ఉందా? గ్యారెంటీగా బ్రతకాలి అంటే దేవుని ఆజ్ఞను నీవు మేరకూడదు, వాక్యానుసారంగా నడిపించబడాలి, దైవ భయము కలిగి వాక్యం చెప్పినట్లుగానే నువ్వు చెయ్యాలి. అందుకని పేతురు ప్రభును ఆశపడి అడిగాడు. ఇంతమంది శిష్యులు లేరు, వాళ్ళందరూ అడగలేదు. ఎందుకని? కొంతమంది ఉంటారు, నేను అడుగుతా ఉండు పాస్టర్ గారికి, వాళ్ళు అడగకూడదు, నోరు మూసుకో అంటే, నీకు భయమా? నాకేం భయం లేదులే, నేను అడుగుతా అంటే వీళ్ళకేమైనా కొమ్ములు వచ్చినాయేమో. చివరికి ఏం చేస్తారండి? ఎల్లెలకి పడిపోతారు. సాతాను వచ్చి గుండెల మీద కూర్చుంటాడు, 4 బీగుతాడు. ఆ తర్వాత సంఘానికి సహవాసానికి దూరం అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. సాతాను చేసే పని ఏంటంటే సంఘములో విభేదాలు కలిగిస్తాడు. ఈ మధ్య మన వాళ్ళు ఏం చేశారంటే, మా పార్టీ గెలిచిందని స్వీట్లు అన్ని తెచ్చి ఇచ్చారు. పర్వాలేదు, తెచ్చిచ్చినందుకు మేలే, ఎవరు గెలిచినా పర్వాలేదు. కానీ సంఘంలో రాజకీయం చేసినారంటే మర్యాద ఉండదని చెప్పా. స్వీట్ తెచ్చినంత సంతోషం ఈ మాట అనేసరికి చెప్పండి. అప్పుడు అనుకోని ఉంటుంది, నేను అనవసరంగా స్వీట్ తెచ్చి ఇచ్చాను పాస్టర్ గారికి. అనుకుంటారా లేదా? చూడు మన వాళ్ళు ఎట్ట తలకాయ ఊపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రార్థన చేసాం అంతే. దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వం రావాలి, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు పోవాలి అని ప్రార్థన చేసాం. దేవుని ప్రణాళిక ఏమై ఉందో ఎవరికి తెలీదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పి ప్రార్థన చేయించానంటే, రాజ్యాంగాన్ని మారుస్తాం, కొన్ని చట్టాలు ఇవన్నీ మార్చేస్తామని చెప్పారు. మార్చాలని అనుకున్నప్పుడు చివరికి వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీట్లు వాళ్ళకి రాలేదు. కాంగ్రెస్ పుంజుకుంది, బీజేపీ కానీ సీట్లు రాలేదు. ఇప్పుడు బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు రాజ్యాంగం మార్చడానికి వీలు? మరి దేవుడు కార్యం చేశాడా లేదా? మరొక పార్టీని బలమైన ప్రతిపక్ష పార్టీగా దేవుడు కేంద్రంలో కూర్చోపెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు మారుస్తామంటే వాళ్ళేమో కుదరదంటారు. మనం చేసే ప్రార్థన ఎప్పటికి కూడా వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద చేయబడిన ప్రతి ప్రార్థన ఎప్పటికి కూడా వ్యర్థము కాదు. ఎవరికేస్తే నీకెందుకు? చెప్పండి, ఎవరికేస్తే నీకెందుకండి? నువ్వు ఎవరికి వేయాలో వేసుకో, అంతేగాని ఇవన్నీ చెప్పకూడదు. ఏ సంఘంలోనైనా
విశ్వాసి అనబడిన వంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వాడు మూర్ఖుడితో సమానం. చెప్పకూడదు. నువ్వు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వెయ్యి. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏ పార్టీ గెలిచినా నీ కడుపు ఎవడు కూడా నింపడు. ఇప్పుడు మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, మన కడుపు మనము నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద మనం బ్రతుకున్నాం కాబట్టి ఒక లెక్క ఉంది. ఏంటండి ఒక లెక్క అనేది? ప్రైజ్ ది లార్డ్. నీ తిక్కను బట్టి కాదు, లెక్క ఉంది. ఏం లెక్క? జనాభా లెక్క. ఓటేసినోడు బ్రతుకున్నట్లు, ఓటు వేయని వాడు జనాభా లెక్కలో లేను. అది ఎందుకు అనిపించుకోవాలని మనం ఓటేస్తాం అంతే. లేకపోతే వాళ్ళు మనకు వరకు తీసేది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పేతురు ఏం చేశాడంట? తన దృష్టిని, చెప్పండి, పేతురు ఏం చేశాడండి? తన దృష్టిని మళ్లించుకున్నాడు. దృష్టి మళ్ళటానికి గల కారణం ఏంటంటే 12 మంది శిష్యులు ఉంటే వీళ్ళందరిలో నేను ఒక్కడనే నీళ్ళ మీద నడుస్తున్నాను, అదొకటి. రెండోది, నా అంత గొప్పోడు లేడని. మూడోది, చెప్పండి, గాలిని చూసి యేసయ్య వైపు చూడాల్సిన వాడు ఎవరి వైపు చూశాడండి? ప్రైజ్ ది లార్డ్. నేను సరదాగా కొన్ని మాటలు చెప్పాను. ఓట్లకి ఇచ్చిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇవ్వండి అన్న. అందాజుగా అట్లా చెప్పా సరదాగా, ఎంతమంది ఇస్తారు చూద్దామని. పాప ఇద్దరు ఇచ్చారు, తెచ్చి ఒక ఇద్దరు ఇచ్చారు, మొత్తం తెచ్చి ఇచ్చారు. నేను మరలా పిలిచి నేను సరదాగా అన్నానులే, వద్దులే తీసుకొని చెప్తే తర్వాత వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంత బాధపడి ఉంటారో చూడండి. వాళ్ళకి బాధ లేకపోతే మరలా రిటర్న్ తీసుకుంటారా? బాధ ఉంటేనే కదా రిటర్న్ తీసుకునేది. చెప్పండి. మింగలేక, కక్కలేక, దగ్గలేక, తుమ్మలేక తీసుకొచ్చి ఇచ్చారు. మరలా రిటర్న్ ఇస్తే మరలా తీసుకొని పోత మరలా అదిగా చెట్టు కింద కూర్చొని దశంభాగం అందులో తీసి నాకు తెచ్చి ఇచ్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఇచ్చే పైసా ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ జోబులో ఉంటే మింగేస్తారు. మా దగ్గర ఉంటే ఏదో ఒక వస్తువు మందిరంలో కనపడుతుంది, ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీ మధ్య నడిచెదను. పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. పేతురు చూశాడు, ప్రభు నడుచుకుంటూ వచ్చారు. పేతురు చూశారు. చూసి వెంటనే నేను కూడా నడుస్తానంటే ఆజ్ఞాపించాడు. కానీ చివరికి గాలిని చూసి మునిగిపోయాడు. ఈ రోజున ప్రేమ ఏంటంటే బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నీవు మనుషులను చూసి మందిరానికి నడుచుకుంటూ నడుస్తున్నావా? ఎవరిని చూసి నడుస్తున్నావు మందిరానికి? యేసయ్యను చూసి నడుస్తున్నావా? మనుషులను చూసి నడుస్తున్నావా? నేను ప్రేమించే వారిని చూసి నడుస్తున్నావా? ఎవరిని చూసి నడుచుకుంటున్నావో ఒకసారి గమనించు. అందుకని పేతురు ఒకటి నీళ్ళను చూసి మునిగిపోయాడు. నువ్వు మనుషులను చూసి నడిస్తే నువ్వు కూడా నీ జీవితంలో నీవు లోకములో మునిగిపోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉండాలి. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు నాకు ప్రజలై ఉండాలి అంటే ఏం చేయాలంటే ఒక మాట చదివిస్తాను, చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వాక్యం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 3వ అధ్యాయము 8వ వాక్యం. చల్లపూటను ఆదామును అతని భార్య అయిన తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో వీళ్ళు ఎక్కడ ఉండిపోయారంట? అవ్వ ఆదాము ఇద్దరు. ఎప్పుడండి? చల్లటి పూట, అంటే సాయంత్రం వేళ.
ఏంటండి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమును విని, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మన విశ్వాసులు కూడా ఉంటారు, మేము వస్తున్నామని తెలిసి పాస్టర్ గారు స్వరం విని, పాస్టర్ గారు మా డాడీ లేడని చెప్పమని చెప్తారండి పిల్లలకి. పిల్లలకి ఏం చెప్తారండి తల్లిదండ్రులు? మా డాడీ లేడు, మా అమ్మ లేరు, ఇద్దరు కలిసి ఊరికి పోయారని చెప్పండి అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్తే అదే చెప్పారు. ఎంగళగిరిలో ఒక ఇంటికి వెళ్తే అదే చెప్పారు. లోపలేమో టీవీ సౌండ్ వస్తుంది, ఈడేమో బయట హాల్లో ఆడుకుంటున్నారు. ఏంట్రా లోపల టీవీ సౌండ్ వస్తుంది, ఏంటి సంగతి అంటే, పక్కింట్లో పాస్టర్ గారు వీళ్ళకి చూడు ఎంత తెలివి పిల్లలకి. తల్లిదండ్రులు ఎలాగో పిల్లలు కూడా అదే ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రులు ఏ ధోరణిలో నడిపించబడతారో పిల్లలు కూడా అదే ధోరణిలో నడిపించబడతారు. సర్లేని చెప్పి తలుపు తీసి లోపలికి పోతే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. శుభ్రంగా బిర్యానీ వేసుకొని టీవీ ముందు కూర్చొని ఏంటంటే బ్రహ్మాండంగా తింటా ఉన్నారు. అంటే బిర్యానీ అడుగుతారు అనుకున్నారేమో పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఏంటి, ఈడేమో మమ్మీ డాడీ లేడంటున్నాడు, ఏంటి సంగతి అని అంటే, అప్పుడు వాళ్ళ డాడీ అంటే, ఒరే బుద్ధిలో ఉన్నాడా, అట్టెందుకు చెప్పేవరా నువ్వు పాస్టర్ గారికి, ఇంట్లో ఉన్నారని చెప్పచ్చు కదా అంటే, నువ్వే కదా డాడీ అట్టు చెప్పమనింది. చిన్నపిల్లలు అబద్ధం ఆడతారా చెప్పండి? అబద్ధం ఆడతారా? ఏంది అలా చూస్తున్నారు చెప్పండి? అబద్ధం ఆడతారా? వాళ్ళ అక్కకు పెళ్లి చేస్తుంటే చిన్నపిల్ల ఏం చెప్పింది? మరి ఇది కూడా అదే కదా, నువ్వు చెప్పిందే కదా వాడికి. వాడు అబద్ధం ఎందుకు ఆడతారు చిన్నపిల్ల? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇక్కడ అవ్వ ఆదం ఏం చేశారంటండి, దేవుని స్వరము వినగానే ఎక్కడికి వెళ్ళిపోయారంట? చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారు. మనస్సును మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి నిలబడాల్సిన వ్యక్తులు ఏంటండి, వీళ్ళు తనను తాను పరిశీలన చేసుకోవలసినటువంటి వ్యక్తులు. వీళ్ళు తనను తానే పరిశీలన చేసుకోవాలి కదా. తినరాని పండు తిన్నారు, అయిపోయింది. దేవుడు పిలిచాడు, స్వరాన్ని విన్నారు. విన్నప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి రావాలా? దేవుని పాదాల దగ్గర పడిపోవాలి. అయ్యా మా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, నువ్వు పిలవంగానే మా వేషాలు అవతారాలు మారిపోయాయి, ఏమైందో ఏమో తెలీదు, ఇదిగో ఈమె తీసుకొచ్చి పండు ఇచ్చింది, నేను తిన్నాను బాబు, పొరపాటు అయిపోయింది, ఆయన పాదాలు మీద పడి ఉంటే ఎలా ఉండేదో, పరిస్థితి ఏమయ్యేదో, తనను తాను పరిశీలన చేసుకోవలసినటువంటి వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నారంట? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు రాగానే ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? బెడ్రూమ్లో టీవీ ఆన్ చేసుకొని బిర్యానీ పొట్లాలు పెట్టుకొని ఆడ కూర్చున్నారు. పోయి అవ్వ ఆదాము తోట మధ్యలో దాక్కున్నట్టు వీళ్ళు పోయి బెడ్రూమ్లో దాక్కుంటారు కొంతమంది. అలాంటి లేకపోలేదు, మీరు కాదులేండి, మళ్ళీ మీరు ఫీల్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. తర్వాత 10వ వాక్యం కూడా చూడండి. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు ఏమైపోయాడంట అంటే, వీళ్ళు పోయి వాళ్ళకి నమస్కారాలు చేస్తుంటారు. వాడు మనిషి అనే సంగతి వీళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఎందుకు నమస్కారాలు చేస్తారో తెలియదు. వాడుకు పట్టిన దరిద్రం నాకు కూడా పట్టాలని మొక్కుతాడేమో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈడు కూడా ఏమండి, ఈడు కూడా దిగంబరిగా మారాలని కోరుకుంటాడేమో. వినగానే ఏమైపోయారంట? అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిని గాను ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. ఆ భయం ఎప్పుడు ఉండాలా చెప్పండి? ఎప్పుడు ఉండాలండి చెప్పండి? ఎప్పుడు ఉండాలి భయము? తినక ముందు ఆ భయం అనేది ఉండాలి. చెడును ఆలోచించక మునుపు ఉండాలి. అపవిత్రలో పడక మునుపు ఉండాలి ఆ భయం అనేది. దేవుని సన్నిధికి నడిపించబడుతున్న నీవు
ఆత్మీయుడని పిలువబడుతున్న నీవు, వాక్యానుసారంగా నడిపించబడుతున్నానని చెప్పుకుంటున్న నీవు ఏ స్థితిలో నడిపించబడాలి? ఎప్పుడు భయపడాలండి? అంత అయిపోయినా భయపడితే ప్రయోజనం ఏముందండి? పాస్టర్లు గుండెలు పగిలి అరుస్తూ ఉంటారు, గర్దిస్తూ ఉంటారు, వాక్యం చెప్తుంటారు, పెడచెవిని పెట్టి లెక్క చేయకుండా దేవుని రాకడ దినమున అప్పుడు పోయి నువ్వు బండ కింద జాక్కుంటే నేను ఇక్కడ ఉన్నానయ్యా నీ స్వరం వినంగా అంటే అది కుదురుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిచ్చినోడు ఏం చేస్తాడండి? ఒకడు చిన్నపిల్లడు చెప్పాడంట, ఆ పిచ్చినోడు వస్తున్నాడు, నేను మంచం కింద దాక్కుంటాను లేడని చెప్పరా అన్నాడు అంటాడు. వాడేం చేశాడండి? ప్రైజ్ ది లార్డ్. వాడు చెప్పిందేంటి? మా డాడీ లేడండి కానీ మంచం కింద ఉన్నాడు చెప్పొద్దు అన్నాడు అని చెప్పాడు. చెప్పండి, ఏం చెప్పేశాడు? మా డాడీ అయితే లేడు కానీ మంచం కింద ఉన్నాడు, లేడని చెప్పమని చెప్పాడని చెప్పేసాడు. అప్పిచ్చినాడు వదిలిపెడతాడా? చెప్పండి, వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు కదా. మరి దేవుడు ఎలా వదిలిపెడతాడు నేను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పటికీ ఎవరిని కూడా విడిచిపెట్టడు, ఎప్పటికి కూడా ఎవరిని కూడా అయినా విడిచిపెట్టడు. అందుకని ప్రకటన గ్రంథంలో చెప్పాడు, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయండి, మోసం చేసేవాడిని మోసం చేయండి. ఏంటండి? వాని వాని క్రియలను బట్టి నేను జీతము నా యొద్ద ఉంది నేను ఇస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో అవ్వ ఆదాము తమ హృదయాలను తామే పరిశీలన చేసుకోవలసిన వంటి వాళ్ళు పరిశీలన చేసుకోకుండా యేసయ్య పాదాల మీద పడవలసిన వాళ్ళు, క్షమాపణ నొందవలసిన వంటి వాళ్ళు నొందుకోకుండా దేన్ని ఆశ్రయించారంట? చెట్టును ఆశ్రయించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా వాళ్ళని? చెప్పండి, ఏం చేశాడు? 11వ వాక్యం, అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? మీరు చెప్పండి, నీకు దిగంబరిగా తెలిపిన వాడు ఎవడరా అని మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఎవరు బుద్ధి లేనివాడు అంటారు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, చెప్పండి, ఏమంటున్నాడు? చదవండి. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములను తింటివా అని అడగగా, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకీగా నేను తింటిని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరి మీద పెట్టాడు మళ్ళీ ఆదాము? చెప్పండి, ఎవరి మీద పెట్టాడు? ప్రైజ్ ది లార్డ్. ఆదాము తిరిగి మళ్ళీ అవ్వ మీదనే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిందలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? దాక్కోవటం ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధం ఆడటం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఆది కాలంలో నుండే వచ్చింది. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ చేశారు. కాబట్టి అలాంటి చేయకూడదనే దేవుడు అవ్వ ఆదామును అక్కడి నుంచి బయటికి పంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది బైబిల్ చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఒకటి మన మనస్సును మనమే పరిశీలన చేసుకోవాలి, చేసిన తప్పును ఒప్పుకోవాలి. అవ్వ ఆదాం చేసింది తప్పును వారు దేవుని దగ్గర సరిదిద్దుకోవలసినటువంటి వాళ్ళు, ఒప్పుకోవలసినటువంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేశారంట? వెళ్ళిపోయి దాక్కున్నారు. పొరపాటు అయినాయి. భార్య చేసినా, భర్త చేసినా, ఇంట్లో పెద్దవాళ్ళు చేసినా, చిన్నపిల్లలు చేసినా తప్పు తప్పే. కాబట్టి సరే పొరపాటు అయిపోయిందని ఒప్పుకుంటే ఎలా ఉంటుందండి? తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని బైబిల్ చెప్తుంది. మరి ఎందుకు నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు అంటే గల కారణం ఏంటంటే, నువ్వు అభివృద్ధి పరచబడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒప్పుకుంటున్నావే కానీ దాన్ని మాత్రం నీవు విడిచిపెట్టట్లేదు. ఒప్పుకుంటున్నావు, మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నావు, కానీ దేవుని ఎదుట దాన్ని విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకపోవటం వల్లనే నీ జీవితంలో నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మరొక మాట ద్వితీయోపదేశకాండం, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 24వ వాక్యం. చదవాలి, గట్టిగా చదవాలి. ఏమంటున్నాడండి? నీవు నీ పొరుగు వాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రల్లో వాటిని వేసుకొనకూడదు. ఆదివారం కూడా అంతే కదా, తిన్నంత కాడికి తినాలి. బాక్సులు వేసుకొని పోకూడదు. చెప్పండి, ఏంటి అర్థమైంది? తిన్న కాడికి తినాలి. దేవుని మందిరంలో పెడతారు. పెట్టినప్పుడు నువ్వేం చేయాలండి? కడుపు నిండా తిను. అంటే దొంగచాటుగా తీసుకొని వెళ్ళకూడదని అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, మిగిలిందనుకోండి, ఏం చేసుకుంటాం? మీకే పెడతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని మందిరములో ఉన్న మనము, చెప్పండి, ఈ ద్రాక్ష తోట అనే ఈ మందిరములో మనం ఉన్నాం. ఈ తోటలో మనము ఉన్నాం. హోసన్న మందిరం అనే తోటలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ హోసన్న మందిరం అనే ఈ ద్రాక్ష తోటలో మనం ఉన్నప్పుడు వాక్యం అనే ద్రాక్ష పళ్ళను నువ్వేం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? తృప్తి తీరా నీవు వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు దీని ద్వారా నువ్వు తృప్తి చెందాలంటే జాగ్రత్తగా వినాలి. పెడచెవి పెట్టకూడదు. ఆ తర్వాత చూద్దాంలే అని అనుకునేవంటి వాళ్ళు లేకపోలేదు. కొంతమందికి చెప్పిన వెంటనే నేను ఇప్పుడు ఏం చెప్పానని అడిగితే దానికి అర్థం చెప్పరు కొంతమంది. వాడు ఇంతే కదా చెప్పడానికి. మనకు మన పిల్లలు ఉన్నారు, వీళ్ళకి బైబిల్ చదవమని చెప్పామనుకో, ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు చదవండి అంటే, నేను నీవు మన ఇద్దరము కలిసి అని బైబిల్ పట్టుకొని ఈ కిందది ఏంట్రా, ఈ కిందది ఏంటని పక్కని అడుగుతాడు. ఏం చదివారంటే నేను డిగ్రీ చదివా అంటాడు. ఎంత చదివావు, ఏం చదివావు? 10th క్లాసు. 3వ క్లాసు వాళ్ళు చదివినట్టు కూడా చదవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి విషయానికి కూడా మనం జాగ్రత్త గమనించినట్లయితే ఈ 23వ అధ్యాయము 24వ వచనములో ఇలా చక్కగా, నీ పొరుగు వాని ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయాలంటే దాన్ని నాశనము చేయకూడదు, పాడు చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ జీవితాన్ని నీవే నాశనము చేసుకోకూడదు. యేసయ్య ఎవరండి? చెప్పండి, యేసయ్య ఎవరు? యోహాను సువార్త ఒక మాట ఉంది కదా, నేనే నిజమైన ద్రాక్ష వల్లిని, నేను తీగలు. చెప్పండి, నేను ద్రాక్ష వల్లిని, తీగలు మీరు. నా యందు ఫలించువాడు మరి ఎక్కువగా ఫలిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్రాక్ష చెట్టు అయినప్పుడు మనం ఎవరిని? కాయలము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ద్రాక్ష చెట్టు అయినప్పుడు మనం ఎవరమంటే ఫలములు. ద్రాక్ష చెట్టు యొక్క ఫలాలు, కాయలు. నువ్వు తిను, ఇంటే నువ్వు విను, వినకపోతే వెళ్ళిపో. నీతో పాటు నలుగురిని చెడగొట్టి తీసుకెళ్ళబాక మందిరంలో నుంచి. అది ఆయన చెప్తున్న మాట. అర్థమైందా? ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి?
నీకు నచ్చితే విను, నచ్చకపోతే వెళ్ళిపో, కానీ నలుగురిని చెడగొట్టకూడదు. ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు నీవు ఇష్టపూర్తిగా నువ్వు ఏం చేయాలంట? తినాలి. నచ్చిన కాయలు కోసుకొని తిను. నచ్చినోడు పక్కన కూర్చో, కానీ వాడి జీవితంతో ఆడుకోబాక, వాడి నాశనం చేయబాక, వారి కుటుంబాన్ని పాడు చేయబాక, సంఘ సహవాసంలో వారి నాశనం చేయకూడదు. నువ్వు వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వ్యక్తిగా మారకూడదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నాడు, నేనే మీ మధ్యలో నడిచెదను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏమంటున్నాడండి ఆయన? నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును. మీరు నాకేమై ఉండాలి? నేను ద్రాక్ష చెట్టు అయినప్పుడు మీరు నాకు కాయలు ఫలించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఫలించకపోవటానికి గల కారణం ఏంటంటే నువ్వు యేసయ్యతో అంటు కట్టబడలేదు. ఇంకా యేసయ్యతో నువ్వు అంటు కట్టబడలేదు. నీలో మార్పు లేదని అర్థం. ఇంకా నీలో వాక్యానికి చోటు లేదని అర్థం. మనస్సును మార్చుకొని తన్ను తాను పరిశీలన చేసుకోవలసినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయి తోట మధ్యలో దాక్కున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారండి? దేవునితో ఉన్నవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు, దేవుని సంఘంలో మందిరంలో ఉండవలసినటువంటి వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే అక్కడ పోయి కూర్చుంటారు. వెనకాల ఏడ కూర్చున్నా ఒకటి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి రోజు నాతో మాట్లాడుతున్నారు కదా, నా దగ్గరికి వస్తున్నారు కదా, ఏమైంది ఈ రోజు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆదాం. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడికి అడిగితే చెప్పాడు. నా లాంటి వాడు అడిగితే మీరు ఎవరైనా చెప్తారా? అంటారా లేదా? ఎలక్షన్లో ఎంత ఇస్తే నేను ఆయనకి ఎందుకయ్యా, దశమ భాగం ఇస్తే తీసుకోవాలి, కానీ ఇవన్నీ అవసరం అంటారా లేదా? ఉదాహరణ చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంటని అడిగితే అప్పుడు చెప్పారు వాడు దశమ భాగం. పక్కన వాళ్ళ అమ్మాయి అంటది, 3 లక్షలు వచ్చినాయి పాస్టర్ గారు, అందుకని దశమ భాగం తీశాను. కవర్ చూస్తే చిన్నగా ఉంది. 3 లక్షలు వచ్చినప్పుడు 30,000 ఉండాలి కదా, కవర్ పెద్దగా ఉండాలి కదా, సన్నగా ఉంది. ఏంటి సంగతి అని అడిగితే వాళ్ళ పాప చెప్పింది, మా అమ్మ మా నాన్న పిస్తున్నారు వాళ్ళు పాస్టర్ గారు, వాళ్ళకు మనసు మారేతోటి ప్రార్థించి వాళ్లకు పుట్టిన పిల్ల వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తుందండి? వీళ్ళకి మంచి మనసాక్షి లేదు. ఒక తల్లి గురించి, తండ్రి గురించి ఆ పిల్ల చెప్తుందంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో ఒకసారి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తాగుబోతాడు ఉంటాడండి, వాడికి ఏమంటాం, ఒరే తాగితే ఒకటికి పోతే పోతుంది, అదే డబ్బులు సరుకు తీసుకొచ్చి ఇంట్లో పెడితే అందరు తిని తృప్తి పొందుతారు కదా అంటే వాడు మానుకుంటాడా? చెప్పండి, మానుతాడా? వాడికి ఎంత చెప్పినా మాండో. క్రైస్తవుడని చెప్పుకున్న వాడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు లేకపోలేదు. ఒకడు ఫంక్షన్కి వెళ్ళాడు, పోయినోడు కాముగా ఉండొచ్చు కదా, భార్యను కూడా తీసుకొని పోయాడు. భార్య చెప్పింది, నువ్వు ఒక్కడే వెళ్ళండి, నేను రాలేను, పని ఉందంటే, లేదు లేదు నువ్వు కూడా రావాల్సిందని తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత ఒక ఆమె ఏం చేసింది, వాళ్ళిద్దరికి ఎదురుపడింది. ఎదురుపడిన తర్వాత ఈమె చూసింది. ప్రైజ్ ది లార్డ్. చూసి ఈయన భార్య వెళ్ళి భలే ఉందండి చీర అని ఆ చీర పట్టుకొని చూస్తా ఉంటే వీడు భార్య సంగతి మర్చిపోయి భార్యతో అంటాడు, అసలు ఆ చీర కొనిచ్చింది ఎవరు తెలుసా? నేనే అన్నాడు అంటాడు. పెళ్లిలో తుక్కురాగొట్టింది, మామూలు కొట్ల. అవసరమా వీడికి? సంఘంలో ఉన్న పాస్టర్ని చూసుకోలేని వాడు ఎవడైనా పెద్ద పెద్ద పాస్టర్లు వస్తే వాళ్ళ ముందు తీస్తారు కట్టలు, వాళ్ళకిస్తే వాళ్ళు గొప్ప అనుకుంటారని. వాళ్ళు ఒక రోజు మీటింగ్ వస్తారు, కట్టలు ఇస్తావు, తిరిగి నీ ముఖం కూడా చూడరు, తిరిగి నువ్వు ఎవడో కూడా తెలియదు, నీ ముఖం చూడరు, అసలు నువ్వు ఎవరు కూడా తెలియదు. మరలా నీ ఇంట్లో కార్యం జరిగించేది ఎవరు?
చెప్పండి ఎవరండి? సంఘ పాస్టర్. మళ్ళా రావాల్సిందే కదా నువ్వు వీడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురులాగా మునిగిపోకూడదు నీవు. ద్రాక్ష పళ్ళను పాడు చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునే వ్యక్తిగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను తెలియచేశారు. మరొకసారి చదవండి, ఏమంటున్నాడండి? నీవు నీ పొరుగు వాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీకు ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లను తినవచ్చును గాని నీవు పాత్రలో వాటిను వేసుకొనకూడదు. ఏంటండి చెప్పండి, ఏమంటున్నాడండి? పొరుగు వాని నీ చేతికి వెన్నులు తుంచుకొని వచ్చు గాని నీ పొరుగు వాని పంట మీద అంటే అర్థం ఏంటి? ఒకటి గుర్తు పెట్టుకోండి, చస్తే ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టు మార్గాన్ని చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. మనకంటే ఎంతో గొప్పవాళ్ళు, అందసంద కలిగిన వాళ్ళు, ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు, ప్రపంచాన్ని రాష్ట్రాన్ని వేలిన వాళ్ళే పోయారు. పేరు ప్రకారం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. అందుకని పొరుగు వాని ద్రాక్ష తోటకు నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేయాలంట? తృప్తి తీరా మందిరానికి వచ్చిన నీవు మనస్ఫూర్తిగా వాక్యాన్ని విని మనస్సును పరిశీలన చేసుకొని నీ మనస్సును మార్చుకొని ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మొదటిగా ఏం చెప్పా నేను? ఒకటి, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. చెట్టు మధ్యలో పోయి దాక్కోకూడదు. అవ్వ ఆదాంలాగా చేసిన పొరపాటు ఏంటి సరి చేసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరానికి వచ్చావు, కష్టపడి రాత్రి ఎంత దూరం ఛార్జ్ పెట్టుకుని వచ్చావు, ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు? మన మనస్సును మనమే పరిశీలన చేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు దగ్గర మనం ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నేనేం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్రాక్ష తోట అనే ఈ మందిరములోకి వచ్చిన నీవు ద్రాక్ష పళ్ళను పాడు చేసే వ్యక్తిగా, పక్కవాన్ని పాడు చేసే వ్యక్తిగా, పక్కవాని మనస్సును గాయపరిచే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో కట్టబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా చెప్తున్నాడు, పాడు చేస్తే దేవుని చేతిలో నుండి నీవు విడిపించబడలేవు. ఆస్వాదించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, తృప్తి తీరా నీవు తినాలి, అప్పుడు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండోది, మనము విడిపించబడే వ్యక్తులుగా ఉండాలి. సాతాను చేతుల నుండి, పాపముల నుండి విడిపించబడే వ్యక్తిగా మనము మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరి మధ్యలో నడుస్తాడండి? తన్ను తాను ఎవరైతే పరిశీలన చేసుకొని ప్రభు మార్గంలో నిలబడతారో వారి మధ్యలో ఉంటాడు. రెండోది చెప్పండి, రెండోది ఎవరితో ఉంటానన్నాడు ఆయన? పాడు చేసే వారితోనా? తన పొరుగు వాని ద్రాక్ష తోటను వెళ్ళినప్పుడు అక్కడ పాడు చేసేవాడిని కాదు. తన వెన్నులను చెప్పండి ఏమన్నారు? కొడవల. కొంతమంది చూడండి, అక్కడక్కడ మనం చూస్తుంటాం, అరటి తోటలు నరికేశారని, నిమ్మ తోటలు నరికేశారని, ఏంటంటే మామిడి తోటలు నరికేశారని, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. మీరు చూసారో లేదా మాకు తెలుసు. ఇవన్నీ పొలాలు పండించిన వాళ్ళు కదా, ఇవన్నీ మాకు అనుభవం తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఓటు వేయలేదని ఒక ఆయన వాళ్ళ అరటి తోట మొత్తం తెల్లారిసరికి నరికిచ్చాడు ఒక నాయకుడు. ప్రైజ్ ది లార్డ్. అరటి చెట్టునైతే నరకగలిగేవు కానీ వారి జీవితాన్ని వాళ్ళని ఏమీ చేయజాలేదు. ఈ రోజు అడుక్కునే పరిస్థితి ఆ నాయకుడికి.
స్థితిలో ఉండిపోయాడు ఈ రోజులో ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యేసయ్య ఈ మాట చెప్పాడు. 25 వాక్యాలు కదా మనం చదివింది. నీ పొరుగు వాని పంట చేయనికి వచ్చినప్పుడు తుంచుకొనవచ్చు, కానీ కొడవలు పొరపాటును కూడా వేయకూడదు. ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఉంటారండి, వెళ్తా ఉంటారా, వెళ్తా ఏం చేస్తారు చెప్పండి? డొక్కలో పొడిచేసి వెళ్తా ఉంటారు కొంతమంది. వెళ్తా ఏం చేస్తుంటారు చెప్పండి? అట్లా వేసేసి వెళ్ళిపోతా ఉంటారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఏది ఈతుతావో అదే పంట నీవు కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని మనం కోసుకోవాలి. దేవుడు ఇచ్చిన దాన్ని మనం తిని తృప్తి పొందాలి. జీవితాంతం ప్రభు కొరకు సాక్షి ఉండవలసినటువంటి వాళ్ళు ఈ రోజున ఏం చేస్తారంటే వారి జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుని నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటుబడి నీరు కొట్టి ఫలింప చేస్తున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడో, మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కొట్టి ఫలింప చేయమని వేడుకొనిచున్నాం. ఈ కూడికను ముగించుకొని తిరిగి ఎవరి నివాసమునకు వారు వెడుతుండగా వారికి తోడై ఉండి చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నడిపించండి. పరిశుద్ధుడైన ప్రభువు మీకు స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. ఎదుగోనైనా రేపటి దినం తిరిగి మరలా మేము కూడి నిన్ను గణపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి చక్కటి వాతావరణం అనుకూలపరిచి ఆరోగ్యాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.